నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాటు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు షవర్ పడేలా ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాలువ నరసింహరాయలు 1468 సంవత్సరంలో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ముందు ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్కరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా నూతన పంచాంగాన్ని భక్తులకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంత తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైకానస పండితులు, ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు సులభంగా అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాది నవనాయకుల ఫలితాలతో పాటు రాశి ఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది శుభముహూర్త నిర్ణయాలు, టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. 75 రూపాయల విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టీటీడీ సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రెస్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీరామరాజు, డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, ప్రశాంతి, గోవిందరాజన్, సెల్వం, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఎస్ఏలు వెంకటేశ్వర్లు, మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, బీజీఓ సదాలక్ష్మి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్
వి ఆదినారాయణ రెడ్డి, ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 200 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాపారులు తిరుమల శ్రీవారి పటాన్ని ఏర్పాటు చేసి ఆ పటం ముందర శనివారం నాడు యాగాన్ని నిర్వహించారు. చిరు వ్యాపారులు 200 రోజులుగా దీక్షలు చేస్తున్న మమ్మల్ని కరుణించవా స్వామి అంటూ బ్యానర్ని ప్రదర్శిస్తూ గోవిందనామ సంకీర్తనలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 200 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కందారపు మురళి అన్నారు. దాదాపు 7 నెలల నుండి ఉపాధి లేక, ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని గుర్తు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడులు పట్టించుకొని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కందారపు మురళి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు, మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, గణేష్, ప్రకాష్, గోపి తదితరులతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి 200 రోజులుగా మేము నిరసన దీక్షలు చేస్తున్న కరుణించవా స్వామి అనే పేరుతో వాళ్ళు యాగాన్ని కూడా చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్ళకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు. గత 15 సంవత్సరాలకు పైగా, కొంతమంది అయితే 25 సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఓటేరు వద్ద ఉన్న చెరువు వద్దకు సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, కాంగ్రెస్ నాయకులు చెరువు వద్ద ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డు తొలగించిన దాన్ని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్పిఐ దక్షిణ భారత రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఓటేరు చెరువును కొంతమంది భూ కబ్జాదారులు చెరువును పూర్తి చేసి ఆక్రమించుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 1909 నుండి 2014 వరకు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి చెరువుగా నమోదు కాబడి ఉన్నది. కానీ ఆ తర్వాత రెవెన్యూ అధికారులు చేతివాటం వల్ల ఆ భూమి ఇతరులకు కబ్జాకు గురవుతున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూములను కబ్జా చేస్తూ ప్రభుత్వ ప్రజా అవసరాలకు భూమిలే లేనటువంటి పరిస్థితిని తీసుకురామని
రాజకీయ పార్టీలు చేసిన పోరాటానికి జిల్లా కలెక్టర్ స్పందించి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓటేరు చెరువు వద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టగా కనీసం 2 గంటలు కూడా లేకుండా బోర్డును తొలగించి చించివేయడం జరిగిందని, ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దీని వెనుక ఎన్ని లక్షల కోట్ల చేతులు మారాయో అర్థం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి నిర్మాణానికి ఉపయోగించుకోవాలని తప్ప భూ కబ్జాదారులకు అవకాశం కల్పించకూడదని ఆయన అన్నారు. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రే చెరువును ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారని, ఆ భూమిని పరీక్షించాలని కోరుతూ వెలుగులోకి తీసుకురావడంతో రెవెన్యూ అధికారుల్లోనూ పోలీసుల్లోనూ చలనం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లోనూ భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే ఇతరులకు కూడా భయం ఉంటుందని ఆయన సూచించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళీకి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్ చేసి ఓటేరు చెరువును కాపాడే బాధ్యతలు తీసుకుంటామని, చెరువులో నింపిన మట్టిని సైతం క్లీన్ చేసి దానిని చెరువుగా మారుస్తామని, మీరు ఇంకెలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయవద్దని ఆయన హామీ ఇవ్వడంతో సిపిఐ దీక్షలను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్డీఓ కూడా స్పందిస్తూ ఖచ్చితంగా కాపాడే బాధ్యతను రెవెన్యూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, నగర కార్యదర్శి జె విశ్వనాథ్, ఉదయ్ కుమార్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, కె పద్మనాభరెడ్డి, కృష్ణ, ఏఐటియుసి నాయకులు ఎన్ శ్రీరాములు, వైఎస్ మణి, ఎన్ శివ, కేవై రాజా, అల్లా బక్షు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పరిశీలించి అనేకమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసినటువంటి ఫలితంగా జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. బోర్డు నిన్న 11 గంటలకు పెడితే కరెక్ట్గా 2 గంటలకంతా దుండుగులు వచ్చి దాన్ని పెరికేసి మొత్తం చిదరాబదం చేశారు. కానీ ఇప్పటికీ 20 గంటలు పూర్తిగా వస్తూ ఉన్నా రెవెన్యూ అధికారులు ఆ బోర్డుని సరి చేయడం కానీ, లేకపోతే ఆ భూమికి కంచేయాలని కానీ, లేదా తోలినటువంటి గ్రావెల్ని ఎత్తేయాలని కానీ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ అధికారులు స్పష్టంగా ఎస్వి నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర లంచాలకు పాల్మారి ఈవేళ చెరువును మొత్తం కూడా 1000 కోట్ల చెరువును వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. దీన్ని సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. 1909 నుండి 2014 వరకు దాదాపు 12 కోట్లకు సంబంధించినటువంటి కింద కోర్టు నుండి హైకోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా ఇది చెరువు భూమి అని చెప్పారు. అంటే 2014 నుండి 2025కి ఎట్లా ఇది చెరువు భూమి కాకుండా పోయిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ చెరువుని జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ తోలిన మట్టి మొత్తం కూడా కట్టని చుట్టూ ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ నిలిచే విధంగా ఈ కట్ట కంచేయాలి. అదేవిధంగా ఈ చెరువులో నీళ్లు మొత్తం కూడా స్వర్ణముఖి ఏరుకు సంబంధించి తెగ్గొట్టడం జరిగింది. ఇది తెగ్గొట్టి దాదాపు 4 నెలలు అవుతా ఉంది. మొన్నవన్నీ వర్షాలకు కూడా చెరువు నిండిపోయి ఉంటుంది. ఈ పొద్దు కాళహస్తి నుండి ఇట్లా చిత్తూరు దాకా వెళ్తే అనేకమైనటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులంతా నీళ్లు ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు లేకపోవడం కేవలం ఇక్కడ పడినటువంటి వాటర్ మొత్తం కూడా స్వర్ణముఖి ఏరులోకి పోయేదానికి రాత్రికి మొత్తం కూడా సదరం చేసి కాలువ తీసేయడం జరిగింది. ఈవేళ అదే కోణంలో ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రత్యేకమైనటువంటి చట్టం తెస్తున్నాము, ఎవరు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా 7 సంవత్సరాలు తక్కువ లేకుండా జైలు శిక్ష వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. చెప్పిన 2వ రోజే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామానికి సంబంధించినటువంటి చెరువును కబ్జా చేయడానికి రాత్రికి రాత్రి గ్రావెల్ దేరి చెరువు గర్భాన్ని సైతం పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని. మాకు అభ్యంతరం లేదు. 15 సంవత్సరాలు కొనసాగడానికి చెరువులు కబ్జా చేయడానికి అనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. అందుకని వీళ్ళు పూర్తిగా లొంగిపోయినారు, వీళ్ళు పూర్తిగా కక్కుర్తిపడి వాళ్ళ యొక్క కాసులకు కక్కుర్తిపడ్డారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందువల్ల మేము దీని ఉద్యమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. ఈరోజు ఎస్వి నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సుధీర్ రెడ్డి ఆయన విషయాన్ని ప్రస్తావించాడు కాబట్టి
నీ కుంభకోణాలు నా దగ్గర ఉన్నాయి అంటే నీ ప్రస్తావించకపోతే ఆ కుంభకోణాలు చెప్పవా అంటే నువ్వు ప్రజలకి బాధ్యత వహించడం లేదన్నమాట. నువ్వు నీ మీద ఏదన్నా నీ తప్పులు చెప్తే ఆయన తప్పులు చెప్తాను. చెప్పండి ఇప్పుడు మొత్తం ఇద్దరు కలిసి ఏం తెలిసారంటే మేమందరం కబ్జాదారులు అని చెప్పి తేల్చుకున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కబ్జాదారులతో ఈ సమాజం ఏం బాగుపడుతుంది, ఈ పాలన ఏం సాగుతుందని నేను అంటున్నా. కాబట్టి మీ కబ్జాలన్నీ బయట తీయడం నాయన మొత్తం కూడా ప్రజలందరూ బాగుపడతారు. ప్రజల ఆస్తులను బలవంతంగా లాక్కున్న పరిస్థితి మానండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు మేము చెప్తున్నాం అని చెప్పినట్టు ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఆయనకి ఏమైనా డబ్బులు వచ్చిందా, అది పోయింది మా భూములు అని అంటున్నాడు. పోయినప్పుడు చెరువులు అయితే ఎట్టేస్తారని చెప్పి సవాలు విసురుతున్నాడు. అది కూడా ఆయన సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి తన కుటుంబంతో ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణంలో న్యాయమూర్తి మరియు వారి కుటుంబీకులకు ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు నేడు ఆదివారమైన ఉపాధ్యాయులు ప్రత్యేక విద్యా బోధన తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉన్న సలహాలను నివృత్తి చేస్తూ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత అయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నారు. సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నందు తాము 100% ఉత్తీర్ణత అయ్యే విధంగా తమ ఉపాధ్యాయులు తమకు విద్యా బోధన చేస్తున్నారని, నేడు ఆదివారమైన తమకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సబ్జెక్టుల్లో తమకున్న సందేహాలను తీరుస్తూ ఉపాధ్యాయులు తమకు ఉత్తమ విద్యను అందజేస్తున్నారని తెలియజేశారు. గత సంవత్సరం తమ పాఠశాల నందు లక్ష్మీప్రియ అనే విద్యార్థినికి 590 మార్కులు వచ్చి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిందని, ఆ మార్కులను బ్రేక్ చేసి తాము 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతి గదులు నిర్వహిస్తామని, తమ విద్యార్థులు ఈ పర్యాయం 100% అందరూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల నందు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ 10వ తరగతి పరీక్షలు ఏ విధంగా రాయాలో తర్ఫీదులు ఇస్తున్నామని, మేము చెప్పే విద్యా బోధనలను విద్యార్థులు అతి శ్రద్ధగా వింటూ చదువుకుంటూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులతో పాటు తమ పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. 10th లో మేము చాలా లాస్ట్ టైం మాకు 10th క్లాస్లో లాస్ట్ టైం మా సీనియర్ అక్క లక్ష్మీప్రియ అక్క లాస్ట్ టైం 596తో స్టేట్ 4th ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్తో వచ్చింది. మేము ఈసారి సండే అయినా కూడా మేము మా టీచర్స్ అందరూ సండే అయినా కూడా స్టడీ అవర్స్కి వచ్చి మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా స్టడీలో మేము చదువుతున్నాం, మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మా టీచర్స్ మాకు క్లారిఫై చేసి మమ్మల్ని నెక్స్ట్ టైం ఈసారి వచ్చే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మేము ఈసారి ఎలాగన్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మేము బాగా చదువుతున్నాం. మా బ్యాచ్ అంతా కలిసి బాగా చదువుతున్నాం. మా టీచర్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం అలా చేస్తున్నారు. మా హెచ్ఎం మేడం గారు కూడా మాకు సండే అయినా క్లాసులు సండే అయినా కూడా స్టడీ అవర్స్ జరుపుతున్నారు. ఈవినింగ్ క్లాసులు, మార్నింగ్ క్లాసులు అలా కూడా స్టడీస్ చేస్తున్నాము. ఈరోజు సండే అయినా కూడా మా స్కూల్ బృందము మాకు ప్రైవేట్ క్లాసులు అనేవి నిర్వహించి మమ్మల్ని మా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే దాని మీద ప్రిపేర్ చేస్తున్నారు. మాకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళు తీర్చడానికి ఇలాంటి క్లాసులు పెట్టి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తున్నారు. లాస్ట్ టైం మా స్కూల్కి లక్ష్మీప్రియ అక్కకి 596 వచ్చి స్టేట్ 4th, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఈసారి మా స్కూల్ బృందం ఎలాగైనా మాకు
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్లు చేస్తున్నారు. మా హెచ్ఎం మేడం మరియు మా స్కూల్ స్టాఫ్ మమ్మల్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి క్లాసులు పెట్టుకొని మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి ఎలాగైనా మా స్కూల్ కు ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్టు చేస్తున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సండే కానీ వేరే సెలవుల్లో కానీ తప్పకుండా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులందు కూడా విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారనేది మన ఉద్దేశము. పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు. అలాగే SCERT మోడల్ పేపర్స్లో కూడా గతంలో వచ్చినటువంటి పరీక్షల్లో ఎక్కువగా క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి అవి కూడా రిపీట్గా చదివిస్తూ వాటి నుంచి మంచి మార్కులు సంపాదించేదానికి పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కానీ బాగా కష్టపడుతున్నారు. ఇంకొకటి ఏమిటంటే మా పాఠశాల గ్రాడ్యువల్గా స్ట్రెంత్ పెంచుకుంటూ 210, 220 నుంచి ఈరోజు 650 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే దాదాపు 26 మంది టీచర్లు, అంటే ప్రతి సబ్జెక్టుకి 3 లేదా 4 టీచర్లు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 250 పైచిలకు అడ్మిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఎలిమెంటరీ స్కూళ్ళందు అలాగే మా హ్యాబిటేషన్ క్యాచ్మెంట్ ఏరియాలందు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. పశువులకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పశు వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ దేశీ టీకాలను ముందస్తు వేస్తున్నారు. ఈ సందర్భంగా తొట్టంబేడు మండలం పశు వైద్యశాల డాక్టర్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పశు పోషణ వల్ల రైతులు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. పశువుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయక అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు సంబంధించిన గాలికుంటు వ్యాధులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ సేవలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ కింద పశువు అన్నిటికీ కూడాను FMD అంటే గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తున్నాము. ఈ గాలికుంటు టీకాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా 30 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతుకి బెనిఫిట్ అయ్యే విధంగా ఫ్రీగాను ఉచితంగా వేపిస్తున్నారు. ఈ గాలికుంటు వ్యాధి అనేది పికోర్నా వైరస్ అనే ఫ్యామిలీ ద్వారా అందుతూ ఉంటుంది. ఈ వ్యాధి రావడానికి కారణాలు మేబీ పశువుల యొక్క ఎంగిలి లేదంటే వాటి యొక్క మలమూత్రాలు పక్కన ఆల్రెడీ జబ్బు పడినటువంటి పశువుల ద్వారా అందుతూ ఉంటుంది. ఈ జబ్బు వచ్చిన తర్వాత నోట్లో పుండ్లు రావడము, కాళ్ళల్లో గిట్ట మధ్యలో నడవలేకుండా పోవడము, ఆడ చీము పట్టడము, అదేవిధంగా నాలుగు పైన బొబ్బలు రావడము, ఆ బొబ్బలు చితికి చొంగలాగా కారడము, పెదాలంతా వాయడము, పొదుగు మరియు పాలు తీసే చన్నులు మరియు రొమ్ముల మధ్య బొబ్బలు రావడము, ఆవులు నడవలేకపోవడము, ఈ జబ్బు యొక్క లక్షణాలు. దీంతోపాటు జ్వరం ఎక్కువగా ఉండడము, ఎదకు వచ్చినాను ఎద నిలవకపోవడము, ఎండకపోతే పశువులు సరిగ్గా మేయకపోవడము, ఈ లోపల నాలుగు పైన వచ్చినట్టు బొబ్బల కారణంగా ఆ పశువులు అనేవి మేత సరిగ్గా మేయకపోవడం వలన మరియు నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.